మన లేడీ గెటప్స్ అందరు కలిసి ఒక టీం ఫామ్ అయ్యి మేం చేస్తాం స్కిట్ అంటున్నారు. అంటే ఇన్ని రోజులు వేరే వాళ్ళ టీమ్స్ లో చేస్తూ వచ్చారు, మరి ఈ రోజు వాళ్ళందరూ కలిసి ఒక స్కిట్ చేయబోతున్నారా? అవును. ఆల్రైట్, సో ఫస్ట్ టైం లేడీ గెటప్స్ అందరూ కలిసి ఒక స్కిట్ చేయబోతున్నారు. సో వాళ్ళ కోసం గట్టిగా చప్పట్లు. నీకు విషయం తెలుసా? నాది లవ్ మ్యారేజే. ఏంటి? నాది అరేంజ్డ్ మ్యారేజే. మరి నీది? నాది రివెంజ్ మ్యారేజే. మీకు విషయం తెలుసా? మా ఆయన నన్ను 5 నిమిషాలు కూడా వదలడు అసలు. ఏంటి? మా ఆయన నన్ను 2 నిమిషాలు కూడా వదలడు తెలుసా? మరి నిన్ను? ఆయన వదలనే. మానస్ చాలా మంచోడు. మొన్న నేను ఆపదలో ఉంటే 5,000 ఇచ్చి ఆదుకున్నాడు. నీకన్నా 5,000 ఇచ్చాడు. నేను ఆపదలో ఉన్నాను తెలిసి నాకు 10,000 ఇచ్చాడు తెలుసా? నాకైతే ఏకంగా 1,00,000 రూపాయలు ఇచ్చాడు. నువ్వు సామాన్యుడు కాదురా. సరే గాని ఇప్పుడు ఎలాగా మెయింటైన్ చేస్తున్నామో ఇక ముందు కూడా అలాగే మెయింటైన్ చేయాలి. పెళ్ళైనట్టుగా? అవును, ఎందుకంటే పెళ్లి కాని దానికి కూడా పెళ్ళైందని తాలిబొట్టు ఒక లైసెన్స్ లాంటిది. కాబట్టి పెళ్లి కాకపోయినా సరే పెళ్ళైన అమ్మాయిల కట్టింగ్లు ఇవ్వాలి. అర్థమైందా? అందుకనేనా నన్ను రోజు ఒకలా చూస్తాడు. వీళ్ళే మరే కొత్తగా కనబడుతున్నారు. ఎవరు బిడ్డ మీరంతా? మేము కొత్తగా ఈ ఊరికి కాపురం పెట్టాంలే అమ్మా. ఈ మధ్యనే మా ముగ్గురు పెళ్లిళ్ళు కూడా అయినాయి. నీ మొగుడు ఏం చేస్తాడమ్మా? నా మొగుడు సాఫ్ట్వేర్. అమ్మో, నీ మొగుడు? నా మొగుడు హార్డ్వేర్ అక్క. నీ మొగుడు? అండర్వేర్. అంటే అండర్వేర్ కంపెనీలో జాబ్ చేస్తుంటారంటున్నా. సరే కానీ మా ఆయన పిలుస్తున్నాడు, వస్తానే. మా ఆయన అసలు 5 నిమిషాలు కూడా వదలడమ్మా. అమ్మో, నీ తిక్కురాడు. మా ఆయనకి నన్ను చూస్తే పిచ్చి. చూసినవా అవి సంసారాలు చేసే ఆడోళ్ళ బుద్ధులు అంటే అనవసరంగా కలిసి నిన్ను ఎందుకు పుట్టివే నాకు? పోయమ్మో, ఏం చేసిండు బిడ్డ నీ మగడు? లోపలికి వెళ్ళగానే పెళ్లి డాన్స్ చేయమంటున్నాడే. ఈ నడుము వేసుకొని ఎక్కడ పెళ్లి డాన్స్ చెయ్యాలి? జాతరలో గంగిరెద్దు ఎగిరినట్టు ఎగిరితే బెల్లి డాన్స్. ఒక్కసారి చేసి చూపి. ఇదే పెళ్లి డాన్స్. వస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ, మీకు పోస్ట్ వచ్చిందండి, చూసుకోండి ఒకసారి. ఏంటి? ఏం చేస్తున్నారు మీరు? పోస్ట్ ఏమైంది? నేనున్నా, ఈ కాళ్ళకి పెద్ద నేనున్నా. కుర్రోడున్నాడే మీద పడి నన్ను ఏదేదో చేసేసాడా? ఆగుండ్రి, ఆ పిల్లగాని ముఖం చూస్తే మంచోని లెక్కున్నాడు. ఏమే ఒగలాడి ఆ పిల్లగాడు వచ్చి లెటర్ ఇస్తుంటే ఆయన మీద పడి రక్కేసి కొరికేసి పులి మీద ఇప్పుడు ఆ పిల్లగాడి నేను చేసిండు అంటున్నా. బిడ్డ తప్పైంది, ఆయన ఏమనుకో, పోయి యాంకరింగ్ చేస్తా. అయినా నువ్వు ఈ కాలనీలు ఉండద్దా నువ్వు? ఏమండి, ఎవరు మీరు మా కాలనీకి వచ్చారు? పెళ్లి సంబంధాలు చూడమన్నారు కదా, matrimony.com. నీ పేరు వినోదిని, నీ పేరు మోహిని, నీ పేరు శాంతి. మంచి సంబంధాలు ఉన్నాయి చూడండి. మంచి సంబంధం అంట. చూడు, పెళ్లి అవుతుంది గుంటూరులో, నీకు అమలాపురం, నీకు కావాలి. ఆ సంబంధాలు ఓకే. పెళ్లి సంబంధాలంటే చేసుకుందామా?
మీరు వచ్చి పెళ్లిళ్ళు అయినాయని నాటకాలు ఆడి నన్నే అబద్ధం చేస్తారా? అంటే ఏ కొమరం, ఎవరయ్యా? 60 ఏళ్ళ నుంచి పెళ్లి సంబంధాలు అడుగుతున్నా, ఒకటి సెట్ అవ్వలేదు అనుకున్నా. షాద్ నగర్ లో ముసలాడు ఓకేనా? ఓకే చేసుకుంటా. ఇప్పుడే సంబంధం ఓకే చేస్తా. అక్క చేసుకుంటుందంట, మనం చూసుకుందామా? ఇప్పుడు దాకా నీకు పెళ్లి కాలేదా? పెళ్లి కాలేదా నీకు? ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. పెళ్లి కాకుండా ఇది ఎక్కడి నుంచి వచ్చింది అడగరే? అంటే ఊరోళ్ళకి అనుమానం రావద్దని రోడ్డు మీద దొరికిన దాన్ని తెచ్చి నడుపుకుంటున్నా నా బిడ్డ అని. అంటే మీకు ఎవరికి పెళ్లిళ్ళు కాలేదా? ఎలా అనిపించింది సార్ ఈ స్కిట్? చాలా బాగా చేశారు, చాలా బాగుంది. అందరు పెర్ఫార్మెన్స్లు బాగున్నాయి. ఇది స్కిట్ కానే కాదు, ఇదో పెద్ద హిట్. ఖుష్బు మ్యామ్ మీకు ఎలా అనిపించింది? నిజంగానే బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది, పర్ఫార్మెన్సెస్ వైజ్ చాలా బాగుంది. వెరీ నైస్, థ్యాంక్ యూ. మరి మూవీ టీమ్ కృష్ణలీల ధాన్య మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? అమ్మాయిలను కూడా ఇంత గ్రేస్ఫుల్ గా ఉండలేము. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అండి. అందరూ చాలా బాగా చేశారు, సూపర్ బండి. థ్యాంక్ యూ సో మచ్ లేడీ గెటప్స్ అందరూ.